2005 కింద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికల నిష్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో కుటుంబంలో ఒకరే ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి ₹1,00,000, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకి చెరొక ₹30,000 ₹60,000 కింద ఎల్ఐసి స్కీమ్ ద్వారా నమోదు చేయడం అయినది అధ్యక్ష. ఆ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ముఖ్యంగా ఈ నగదు స్కీమ్ నందు నమోదైన కొంతమంది పిల్లలకి ప్రస్తుతం మెచ్యూరిటీ కూడా నిండున్నది, మెచ్యూర్ కూడా అయినాయి బాండ్స్. ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి పరంగా తీసుకున్నట్లయితే సింగిల్ చైల్డ్ వచ్చి 3,079 మంది, డబుల్ చైల్డ్ వచ్చి 20,947, టోటల్గా 24,026 ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి. కేవలం నా నియోజకవర్గంలోనే సింగిల్ చైల్డ్ 1,285, డబుల్ చైల్డ్ 2,674, మొత్తం 3,959. వారికి డబ్బులు అందట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. 2005లో మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే, ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని, వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళకి స్కూల్లో మనం ఏమాత్రం ఎంతైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి ₹500 ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే వాళ్ళు స్కూలు కంటిన్యూగా మానకుండా ఉండి 1 సంవత్సరం పూర్తయితే ఆ 1 సంవత్సరంలో వాళ్ళ బర్త్డే రోజు మరొక ₹500 ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే 7వ తరగతి పాస్ అయిన వెంటనే ₹500 ఇచ్చి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి 3 తరగతులకి ₹1000 లెక్క ఇచ్చేవాడు అధ్యక్ష. ఆ తర్వాత 18 సంవత్సరాలు పూర్తయినాక ₹20,000 ఇచ్చేవారు అధ్యక్ష. ఆ 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అధ్యక్ష, ఎందుకంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు వివాహం చేయకూడదు అని తల్లిదండ్రులకి అది బాధ్యత ఉంటుందని అలా పెట్టడం జరిగింది అధ్యక్ష. అది 2005 వరకు అలా అమలవుతూ వచ్చింది అధ్యక్ష. 2005లో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష. అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే ₹1,00,000, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో 30,000 లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష. స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష. అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది. ఈ రోజు బైఫర్కేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన అధికారులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఇప్పటికే 4 సార్లు కూర్చొని మీటింగులు జరిపించారు అధ్యక్ష.